సరే మనము లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం నాన్న? చెప్పండి. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? చెప్పండి రా, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? అసలు ఏం పాటలు వింటున్నారో మీకు గుర్తుంటుందా? స్వేదం ఖరీదు అయిపోయిందా, ఇంకా చెప్తూ ఉన్నానా? ఏంటన్నా? స్వేదం ఖరీదు అయిపోయింది. తర్వాత స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి మాట్లాడుకున్నాం కదా. స్వాతంత్రోద్యమాన్ని గురించి మాట్లాడుకొని ఆ నేపథ్యంలో వచ్చినటువంటి కవిత్వము, ఆధునిక కవిత్వమైనటువంటి మాతృ సంగీతం అనే దాన్ని మనము చెప్పుకుంటూ దాన్ని రచించినటువంటి శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారిని పరిచయం చేసుకున్నాం. అనిశెట్టి సుబ్బారావు గారి పరిచయం చెప్పానా లేదా మీకు? ఒకసారి చూడండి, ఫోటో ఉండండి, నేను షేర్ చేస్తాను, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ మినిట్. ఓకే, ఇంకా వినయ్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు పాపం. సరే, వినయ్ పాపం అడ్మిట్ అవుతూ ఉన్నాడు. సరే, మనము ఈ మాతృ సంగీతం రచించినటువంటి శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారిని గురించి పరిచయం చేసుకుంటూ ఏం చెప్పాము? ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాము. అంటే అర్థం ఏంటి? ఆయన ఒక ప్రయోగాత్మక నాటకకర్తగాను, అదేవిధంగా ఆధునిక కవిగాను, ఆధునిక కవిత్వం రాశారు, తర్వాత కథలు రాశారు, ప్రయోగాత్మక నాటకాలు రాశారు. అదేవిధంగా ఇంకా చెప్పుకున్నాం, దాంతోపాటు ఆయన సినీ సంగీతం అంటే సినిమాల్లో పాటలు రాయటము, తర్వాత సంభాషణలు రాయటము, ఇవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన జాతీయోద్యమం జరుగుతున్న సమయంలో స్వాతంత్రం కోసం పోరాడేటువంటి యోధులతో కూడా ఆయన కూడా చేరి తాను సైతం క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు. అప్పుడు క్విట్ ఇండియాలో పాల్గొని ఆయన అరెస్ట్ కూడా అయ్యి జైలు కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆయన చెన్నైలో, మెడ్రాస్లో లా చేస్తూ ఉన్నప్పుడు తన గదిలో ఒక బెంగాలీ విప్లవకారుడైనటువంటి ఒక్క నిమిషం, రత్నకుమార్ చటర్జీ గారికి ఆయన తన గదిలో అవకాశం ఇచ్చి, చివరికి ఏమైంది, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర విప్లవ రచయిత అయినటువంటి వీరుడైనటువంటి ఆ బెంగాలీ రత్నకుమార్ చటర్జీ తన దగ్గర కొన్ని కరపత్రాలు పెట్టుకొని ఉన్నారు. అందులో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయబడేటువంటి ఆ కరపత్రాలు మన అనిశెట్టి గారి గదిలో దొరికేసరికి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాయవెల్లూరులో ఆయన ఉంచారు. ఉంచినప్పుడు పోలీసులు మాట చెప్పారు, బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇక మీదట బ్రిటిష్ వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా ఉంటానని మాట ఇచ్చినట్లయితే నీకు మేము ఈ తగ్గించేస్తాం, జైలు శిక్షను తగ్గించేస్తాము అని చెప్పారు. అయితే దానికి అనిశెట్టి గారు ఒప్పుకోలేదు. తాను తన జాతికి అన్యాయం చేయనని చెప్తూ ఆయన ఇందులో నేను పాల్గొంటాను అంటూ ఆ ఉద్యమాన్ని తాను అలాగే కొనసాగించి అందులో ఉన్నారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ 1950వ సంవత్సరంలో, అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950వ సంవత్సరంలో మన ప్రభుత్వం ఏం చేసిందంటే కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించేసింది. ఆ సమయంలో ఏం జరిగింది, ఈ కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించిన తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్రీ ఆరుద్ర ఇలాంటి వాళ్ళంతా కూడా ఏం చేశారు అంటే అభ్యుదయ రచయితల సంఘ సభ్యులు అనమాట వీళ్ళంతా. వాళ్ళందరూ ఏం చేశారు, అక్కడి నుంచి సినీ రంగానికి వచ్చేసారు. సినీ రంగానికి వచ్చినప్పుడు అనిశెట్టి గారు కూడా సినీ రంగానికి ప్రవేశించారు. ఆ ప్రవేశించిన తర్వాత ఆయన ఏం చేశారు, దాదాపుగా 30 చిత్రాలకు పైగా ఆయన 50 సినిమాలకు పైగా ఆయన సంభాషణలు రాయడము, తర్వాత ఒక 100 సినిమాలకు సంభాషణలు, 50 సినిమాలకు పాటలు, ఆ తర్వాత
తమిళ సినిమాలు 300 సినిమాలకు డబ్బింగ్ అంటే మొత్తం సంభాషణలు మొత్తం ఆయనే డబ్బింగ్ చేశారు. ఆ విధంగా సినిమాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆయన పొందగలిగారు. ఇలాగా ఒక నాటకకర్తగా, నాటకకర్త అని కూడా ఎందుకు చెప్తున్నారంటే అందులో ప్రయోగాత్మక నాటకకర్త అన్న పదం వాడతారు. అంటే ఏంటి, ఇప్పుడు నాటకాలు మామూలుగానే ఏంటి, ఒక స్టేజ్, ఒక రంగస్థలాన్ని సిద్ధం చేయడం కానీ, ఆ తర్వాత దాని మీద ఒక నాటకాన్ని ప్రదర్శించడము, అందులో పాత్రలు అందులో అభినయం చేయడం ఉంటుంది. కానీ ఈయన మొదటిసారి ఏం చేశారంటే ఈ గాలిమేడలు అనేటువంటి నాటకాన్ని ఆయన ఈ రంగస్థలం మీద ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదర్శనలో భాగంగా ఆ రంగస్థలం మీద ఉన్నటువంటి నటులు నటిస్తూ ఉన్నారు. అయితే ఈయన తొలిసారి కొత్తగా ఏం చేశారంటే ఆ నాటకంలో నా పాత్రలతో పాటు ప్రేక్షకుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి అప్పటికప్పుడు పిలిచి వాళ్ళను పాత్రలుగా చేయడం, అక్కడ నాటకంలో వాళ్ళను కూడా పాత్రలుగా చేయడం మనకు కనిపిస్తుంది. అది అందులో ఉన్నటువంటి గొప్ప విశేషం. అంటే ఒక కొత్తదనానికి నాంది పలికారనమాట అక్కడ. కాబట్టి ఈ కొత్తదనాన్ని ఆయన ఏ విధంగా అయితే అక్కడ ఉంచారో, ఆ కొత్తదనానికి ఈ ఆత్రేయ లాంటి వాళ్ళు కూడా, ప్రముఖులు ఎందరో కూడా వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఆకర్షితులయ్యి వాళ్ళేం చేశారు, వాళ్ళు సైతం ఈ విధంగా నాటకాల్లో ప్రేక్షకుల నుంచి పిలవడం అన్నదాన్ని వాళ్ళు ప్రారంభించారు. ఈ కొత్తదనం దీంతో పాటు ఇంకా కొత్త ప్రయోగం ఏం చేశారు అంటే, ఈయనకు ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఆసక్తి. ఆంగ్ల సాహిత్యాన్ని బాగా చదివారు శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారు. దాని ప్రభావంతో ఆయన ఏం చేశారంటే ఈ ఫ్యాంటో మైమ్, దాన్ని ఫ్యాంటో మైమ్ అంటారనమాట. ఆ మైమ్ను ఆయన తొలిసారి తెలుగులో ప్రదర్శించారు. తొలిసారి తెలుగులో. కాబట్టి దానికి ఏలూరు అనేటువంటి ప్రాంతంలో నాటకాలు జరిగాయి. నాటకాలు జరిగినప్పుడు ఆ నాటకంలో వీరు వేసినటువంటి శాంతి మూకాభినయానికి ప్రథమ బహుమతి వచ్చింది. ప్రథమ బహుమతి అంటే బంగారు పథకం ఇచ్చారన్నమాట ఆయనకు. ఈ విధంగా ఆ రాయబడ్డటువంటి ఆ మూకాభినయ నాటకానికి గాను ఆయనకు ప్రశంసా పత్రము ఇదంతా రావడమే కాకుండా బంగారు పథకం వచ్చింది. దాంతోపాటు ఏం జరిగిందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషల్లోనూ అది అనువదింపబడింది. అదేవిధంగా భారతీయేతర అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ రష్యా, చైనా ఇలాంటి వాటిలో కూడా వీరి యొక్క ఈ మూకాభినయము అనువదింపబడింది. ఇది ఆయన యొక్క గొప్పదనం. ఇప్పుడు ఈరోజు మనం ఏం చదువుదామంటే వీరు రచించినటువంటి, అంటే ఈ స్వాతంత్ర్య సమరోద్యమము నేపథ్యంగా కలిగినటువంటి మాతృ సంగీతం అనేటువంటి కవితను ఈరోజు మనం పరిచయం చేసుకుందాం. మామూలుగా మాత అంటే తల్లి, అమ్మ అనే అర్థం అన్నమాట. అయితే మనము మన సొంత తల్లిని తల్లి అని సంబోధిస్తూ మాత అని అనుకుంటే, మొత్తం మన వాళ్ళకు ఉన్నటువంటి ఒక భారతీయులకు ఉన్నటువంటి ఒక గొప్పదనం ఏంటంటే భరతమాత, భారతదేశాన్ని ఒక మాతృమూర్తిగా గౌరవించడం మనకున్నటువంటి ఒక నేపథ్యం. అంటే దేశాన్ని ఇదేదో ఒక మట్టి నేలతో ఉన్నటువంటి మట్టిగా భావించకుండా ఇది నా సొంత తల్లిలాగా అన్న భావన మన భారతీయులకు చాలా ఉంది. అందువల్లే ఏం చేస్తారు, తెలుగు తల్లి, తర్వాత భరతమాత ఇలాగా మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఆ భరతమాతకు ఉన్నటువంటి వేదన ఏంటి, భరతమాత పడేటువంటి వేదన ఏంటి, ఆ భరతమాత బిడ్డలుగా మనం ఏం చేయాలి అన్న విషయాన్ని ఈ గేయంలో చాలా అద్భుతంగా, ఈ కవిత్వంలో అద్భుతంగా రాశారు శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారు. దాన్ని ఈరోజు మనము చదువుకుందాం. మీకు ముందుగానే దీని నేపథ్యం చెప్పాను. ఏంటా నేపథ్యం, భారతదేశానికి స్వతంత్రం లేని సమయంలో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని తమ ఆధీనంలోకి తీసుకొని భారతీయుల్ని బానిసలుగా చేసినటువంటి కాలంలో రాయబడినటువంటి ఒక కవిత. ఆ సందర్భంలో ఆనాడు దేశ ప్రజల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ ఉద్వేగాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ ఆధారం చేసుకొని ఇక్కడ భరతమాతను సంబోధిస్తూ తల్లి అంటూ భరతమాతను సంబోధిస్తూ చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశభక్తిని ప్రేరేపించేటువంటి, ప్రజల్లో దేశం పట్ల విపరీతమైన భక్తి పెరిగి
తమ పగవారైనటువంటి విదేశీయుల్ని, ఆ బ్రిటిష్ వాళ్ళని తరిమివేయడానికి కావాల్సినంత శక్తి ఇచ్చినటువంటి ఒక కవితగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, రైట్. ఏముంది స్క్రీన్ మీద? స్క్రీన్ పైన మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద? మాతృ సంగీతం. సరే, దాంట్లో మొదటి భాగం చెప్తాను ఈరోజు. పాల పొదుగు నా తల్లి, ప్రాణదాత నా తల్లి, అమ్మా అమ్మా నీ ఎద కుమ్మినదెవరే తల్లి, అమ్మా అమ్మా నీ తను వమ్మినదెవరే తల్లి, తాడిత వదన తల్లి, పీడిత హృదయీ తల్లి, అమ్మ నట్టింట దీప మార్పినదెవరే తల్లి, అమ్మ నీ కట్టు పుట్ట మూడ్చినదెవరే తల్లి, అమ్మ నట్టింటి దీప మార్పినదెవరే తల్లి, అమ్మ నీ కట్టు పుట్ట మూడ్చినదెవరే తల్లి, ప్రళయ శక్తి నా తల్లి, విలయ కాళి నా తల్లి, తల్లడిల్లకు తల్లి నీ తనయులు పగబూనారు, ఉరి ఉచ్ఛ్రై శత్రుపై ఉరికి ముట్టడిస్తున్నారమ్మా, ఆశీర్వదించవమ్మా నా మాతృభూమి. ప్రళయ శక్తి నా తల్లి, విలయ కాళి నా తల్లి, తల్లడిల్లకు తల్లి నీ తనయులు పగబూనారు, ఉరి ఉచ్చై శత్రువుపై కురికి ముట్టడిస్తున్నారమ్మా, ఆశీర్వదించవమ్మా నా మాతృభూమి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదటి భాగంలో పాల పొదుగు నా తల్లి, ప్రాణదాత నా తల్లి అన్నాడు. అమ్మా నీ ఎద కుమ్మినదెవరే తల్లి, అమ్మా నీ తను అమ్మినదెవరే తల్లి. ఇక్కడ భరతమాతను సంబోధిస్తూ వాళ్ళు మొట్టమొదటి వాడిన పదం చూడండి, పాల పొదుగు నా తల్లి అంటూ ఉన్నాడు. పాల పొదుగు మీకు తెలుసు, ఈ ఆ బిడ్డలకు పాలిచ్చేటువంటి ఆ పొదుగు ఏమిటి అంటే అది బిడ్డల యొక్క సంరక్షణార్థం, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం, వాళ్ళ యొక్క బలం కోసం అన్న అర్థం అని తీసుకుంటాం. మామూలుగా ఈ గోవులకు పాలు పితుకుతూ ఉన్నప్పుడు ఆ పాలు ఎంతో శ్రేష్టమైనవి అని చెప్తాం. ఇక్కడ ఈ తల్లి భరతమాత ఇచ్చేటువంటి సంపద, అది మన శారీరక సంపద కావచ్చు, లేదు అంటే ఇతరత్ర సంపద కావచ్చు, ఏదైనా సరే అది ఎవరికి చెందాలి అంటే కేవలం అది భారతీయులది. అది ఏదైనా సరే, ఇది నా దేశం అంటే ఈ నా దేశంలో ఉన్నటువంటిది ఏదైనా నాదే, అది నాకే చెందుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? వేరే ఎవరో వచ్చారు మన దేశంలోకి, వాళ్ళెవరో వచ్చి మన దేశాన్ని దోచుకొని పోవాలి అంటున్నారు. కేవలం సంపద దోచుకోవడం కాదు, కనీసం మనకంటూ ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా మనది కాకుండా చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛ లేకుండా పోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఎలా ఉంటాం? స్వేచ్ఛ లేని జీవితాన్ని ఊహించుకుంటే చాలా దుర్భరమైనటువంటి స్థితి. స్వేచ్ఛ లేని జీవితం ఎలా అంటే ఊపిరి తీసుకోలేని పరిస్థితి అనుకుందాం ఓ రకంగా. నేను మున్నప్పుడు చెప్పాను మీకు. ఇప్పుడు ఒక ఆకాశంలో బాగా స్వేచ్ఛగా విహరించేటువంటి ఒక చిలుకను పట్టుకొని వచ్చేసి మనం ఒక అందంగా 1 కిలో బంగారం పెట్టి దానికి వజ్రాలు పొదిగి ఒక పంజరం తయారు చేసి ఆ బంగారు వజ్రాలు పొదిగిన ఒక బంగారు పంజరంలో రుచులుగా వంటలు చేసి పెట్టేసి ఆ వంటలు దాని ముందు పెట్టి ఒక చిలుకను అందులో బంధించేశారనుకోండి, అదేమో బంగారు పంజరం, చక్కగా వజ్రాలు పొదిగి ఉందంటే ఎంతో విలువైనటువంటి పంజరం, అందులో రుచికరమైన వంటలు ఎన్నో పెట్టారు. అక్కడ చిలుకను బంధించారు. చిలుక ఏం చేస్తుంది? పెట్టే తిండి తినదు. ఏం చేస్తుందంటే ఆ కమ్మీలకు అట్లా గట్టిగా పట్టుకొని ఏం చేస్తుంటుందంటే పైకి అలా కళ్ళెత్తి ఆకాశాన్నే చూస్తూ ఉంటుంది. ఎందుకు? పంజరమేమో బంగారుది, తినే తిండేమో రకరకాలుగా ఉన్నాయి, తినొచ్చు కదా. దానికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. దానికి రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలను అలాగా ఆడిస్తూ అది మొత్తం ఆకాశం అంతా తిరుగుతూ తనకు నచ్చిన ఆహారాన్ని తానే కష్టపడి శ్రమించి స్వీకరిస్తూ తన బిడ్డలకి పెడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి? పెద్దగా ఆలోచన శక్తి లేని,
విచక్షణా జ్ఞానం లేని ఒక పక్షికే స్వేచ్ఛ లేకపోతే ఇలా ఉందంటే పరిస్థితి, అన్నీ తెలిసిన వాళ్ళము, ఆ స్వేచ్ఛలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించిన వాళ్ళము, స్వేచ్ఛ అంటే ఏంటో దానికి ఎన్నో రకాల నిర్వచనాలు ఇచ్చుకోగలిగిన వాళ్ళము, అలాంటి మనకు స్వేచ్ఛ లేకుండా చేస్తే మనం ఎలా ఉంటాం ఊహించండి. అదేంటి మనకు అర్థం కాదు. ఎందుకంటే మనము అవి అనుభవించలా. ఆ కష్టాలేంటో మనకు తెలీదు. ఆ సమయంలో మనం ఎవరు పుట్టలేదు. కాబట్టి వాళ్ళు ఏం కష్టాలు పడ్డారు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఉద్యమాలు చేశారు, ఇవి ఏవీ తెలీదు. మనం ఏదో చరిత్రలో ఇది జరిగింది, ఇది జరిగిందని మనం వింటూ ఉన్నాం అంతే. కేవలం వినడం వరకే కానీ అనుభవించిన వాడికి తెలుస్తుంది కదా. అక్కడ వాళ్ళు భారతీయులు ఉన్నది తమ దేశంలోనే, కానీ పాలన మాత్రం పరప్రభుత్వం, వేరే ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనల్ని పాలిస్తూ ఉన్నారు. అందువల్ల ఏం జరిగింది, మనకు చెందవలసినవి ఏవి మనకు చెందకుండా మనం వాళ్లకు బానిసలైపోయి, వాళ్ళు ఆడమన్నట్లల్లా ఆడి వాళ్ళు చెప్పింది చేయాల్సిన స్థితికి దిగిపోయాం మనం. అయితే అలాగ ఎక్కువ కాలం ఉండలేకపోయారు మన వాళ్ళు. వాళ్ళు ఎదురు తిరిగారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ముద్ర ఎలా ఉండింది అంటే, పాల పొదుగు నా తల్లి, ప్రాణదాత నా తల్లి. ఆ తల్లి ఎలాంటిదంటే పాల పొదుగు లాంటిది, సమృద్ధిగా తన బిడ్డ కడుపు నింపేటువంటి తల్లి, మన ప్రాణాల్ని నిలిపేటువంటి తల్లి. అలాంటి ఆ తల్లి యొక్క ఎద కుమ్మినదెవరే తల్లి, నీ యొక్క హృదయాన్ని, నీ ఎదను కుమ్మినదెవరే తల్లి అంటే ఏంటి, పాలిచ్చినటువంటి పొదుగునే కుమ్మేసేటువంటి వాళ్ళ కృతజ్ఞులు అంటారు. ఎవరన్నా కృతజ్ఞులు ఉంటే అంటే చేసిన వేళ్ళని మర్చిపోయిన వాళ్ళు, లేదా సహాయం పొంది ఆ తర్వాత మర్చిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరినంటే వాళ్ళని ఏమంటారంటే పాలు తాగిన రొమ్మును తన్నేవాళ్ళు అంటారు. ఇక్కడ ఆ భావనలను చెప్తున్నాడు కవి. ఏమంటున్నాడు, అమ్మా నీ ఎద కుమ్మినదెవరే తల్లి, అమ్మా నీ తను వమ్మినదెవరే తల్లి. ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రలోభాలకు లోనైపోయి తమ దేశాన్ని తాకట్టు పెట్టేశారు కొంతమంది మహానుభావులు. కొందరు రాజులు వాళ్ళలో వాళ్లే కుమ్ములాడుకొని విభజించు పాలించిన బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ సిద్ధాంతాన్ని చక్కగా అలవరుచుకొని వాళ్ళు విడిపోయి, అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి రాజులంతా కొట్టుకొని విడిపోయి తామే తమ యొక్క దేశాన్ని తాకట్టు పెట్టేసినట్టు. కాబట్టి అమ్మా నీ తను వమ్మినదెవరే తల్లి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తాడిత వదనా తల్లి, పీడిత హృదయీ తల్లి, అమ్మ నట్టింటి దీర్ప మార్పినదెవరే తల్లి, అమ్మ నీ కట్టుపుట్ట మూర్చినదెవరే తల్లి. తాడిత వదన తల్లి, పీడిత హృదయీ తల్లి. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ దుశ్చర్యలకు ప్రతిరూపంగా ఈ విషయాలు చెప్తాడు. తాడిత వదన పీడిత హృదయ, పీడింపబడ్డ హృదయం కలిగింది. తాడనం అంటే మామూలుగా తన్నడము అని, అంటే దెబ్బతిన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఇక్కడ లొంగిపోయినటువంటి, అంటే లొంగిపోవడం అంటే పూర్తిగా బానిసలుగా మారిపోయినటువంటి వాళ్ళు, ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన భారతీయులు. ఇక్కడ తాడిత వదన పీడిత హృదయీ తల్లి అంటే భరతమాతను ఇక్కడ ప్రతీకగా చేసుకొని భారతీయులకు కలిగిన కష్టాలంతా ఇక్కడ కవి చెప్తూ ఉన్నాడు. నట్టింట దీప మార్పినది ఎవరే తల్లి అంటే, ఒక ఇంట్లో వెలుతురు రావాలంటే నట్టింట్లో అంటాం. అంటే ఎక్కడ ముఖ్యంగా ఎక్కడైతే అన్ని పనులు చేసుకుంటూ ఉంటామో అక్కడ మనం దీపం వెలిగిస్తాం. ఇప్పుడంటే మనకు ఈ బల్బులు అవి వచ్చేసాయి, కానీ పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, ఇంటిలో బాగా వెలుతురు రావాలని ఏ ప్రదేశంలో దీపం వెలిగిస్తే మొత్తం ఇల్లంతా వెలుతురు నిండుతుందో అలాంటి చోట దీపం వెలిగిస్తూ ఉండేవాళ్ళు. నట్టింట్లో దీపం వెలిగించడము అని. అలాగా నట్టింట దీపము ఆర్పినదెవరే తల్లి. అప్పటిదాకా దేదీప్యమానంగా ఈ దీపపు కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ ఇంటిలో దీపాన్ని ఎవరు ఆర్పారు. ఇక్కడేంటి, ఇక్కడ నట్టిల్లు, వెలుతురుతో నిండిపోయిన ఇల్లు అంటే మన భారతదేశము అని. ఆ భారతదేశంలో స్వేచ్ఛ అనేటువంటి వెలుగు అలాగ ప్రసరిల్లుతూ ఉండింది. ఆ స్వేచ్ఛ అనేటువంటి ఆ వెలుతురును, ఆ దీపాన్ని ఆర్పేశారు. ఎవరు ఆర్పారు, ఈ బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ మన నెత్తిన కూర్చుంది. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఆ స్వేచ్ఛ అనే దీపం ఆరిపోయింది. మొత్తం చీకటి, బానిసత్వం అనేటువంటి చీకటి పూర్తిగా ఆవరించింది. అమ్మ నట్టింట దీపము ఆర్పినదెవరే తల్లి, అమ్మ
నీ కట్టు పుట్ట మూడ్చినదెవరే తల్లి. కట్టు పుట్టము పుట్టము అంటే వస్త్రము. నువ్వు కట్టినటువంటి వస్త్రాలు సైతం లాగి పారేసింది ఎవరు అంటే అవమానించడం. ఇక్కడ భారతీయుల్ని అవమానించారు, రకరకాలుగా అవమానించారు. ఆ తర్వాత తిండికి లేకుండా చేశారు. నిన్నంతా చెప్పుకుంటూ వచ్చాను నేను మీకు. మా కొద్దీ తెల్ల దొరతనము అని గరిమెళ్ళ సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఆ గేయాన్ని గురించి చెప్పాను నేను. అసలు ఇంట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పంట పొలం దగ్గరికి వచ్చేసి పంట పండితే కనీసం వాడు తినడానికి కూడా తిండి గింజలు లేకుండా ఆ పంట అలాగే లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. కనీసం ఇంకా పంట కూడా పండలేదనుకోండి, పండకపోయినా సరే నీ దగ్గర పొలం ఉంది కాబట్టి నువ్వు ఆ పొలానికి కూడా ఈ ట్యాక్స్ కట్టాలి, ఆ పొలానికి ఖాళీ పొలానికి కూడా పన్ను కట్టాలి అన్నాడు. కట్టడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా అంటే ఏమన్నాడు, నీ భార్య మెళ్ళో ఉన్న తాళి ఇచ్చే అన్నాడు. తాళి కూడా లేదు ఆమె దగ్గర, తాడేసుకొని తిరిగింది. అయితే ఆమెనే ఇచ్చేయని ఆ స్త్రీలను కూడా లాక్కొని పోయినటువంటి దుర్మార్గులు ఆ భారతీయులు. అందుకు చెప్తున్నాడు, నీ కట్టుపుట్టము ఊడ్చినది ఎవరే తల్లి. అలాగని నువ్వు చేతగాని దానివా అంటే, ప్రళయ శక్తి నా తల్లి, విలయ కాళి నా తల్లి. చేత కానిది కాదు, చేతులు కట్టుకొని కూర్చున్నది కాదు నా తల్లి ఎవరు అంటే ప్రళయ శక్తి విలయ కాళి అన్నాడు. అంటే సందర్భం వచ్చిందంటే ఆమె తన పరాక్రమాన్ని బయటకి ఎలాగ విజృంభించి చూపిస్తుందో చూడాలి. ఆమెకున్నటువంటి ఆ శక్తి అంత గొప్పది. ఎందుకు మన వాళ్ళు చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్పదనం ఏంటంటే, ముఖ్యమైనవి మనం ప్రజలకు ముఖ్యమైనవి ఏవో ఆ ముఖ్యమైన వాటన్నిటినీ కూడా స్త్రీలుగానే చెప్తారు కదా. డబ్బుకు సంబంధించి చెప్పనియండి, లక్ష్మి అని చెప్తారు. విద్యకు సంబంధించి చెప్పనియండి, సరస్వతి అని చెప్తారు. ఇక పరాక్రమానికి సంబంధించింది, ధైర్యానికి సంబంధించి చెప్తే వెంటనే కాళి, శక్తి అని చెప్తారు. అంటే ఏంటి, ఇక్కడ ధనమైన సంపద అయినా సరే, విద్య అయినా సరే, శక్తికి సంబంధించింది ఏదైనా సరే, ధైర్యానికి సంబంధించిందైనా స్త్రీలకు సంబంధమే. ఇక్కడ అన్నీ స్త్రీలనే రూపాలుగా చెప్తారు అక్కడ. ఇక్కడ ఆ తల్లి ఎవరు అంటే పరాక్రమానికి మారు పేరు నా తల్లి. ఆమె ప్రళయశక్తి విలయ కాళి అంటున్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి ఈ అన్యాయానికి, ఇప్పుడు భారతీయులు పడేటువంటి వేదనను చూసి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. తనకు పట్టినటువంటి గతికి ఆమె బాధపడుతుంది. అంటే ఆమె తాను బందీనయ్యాను అని బాధపడడంలా, తన బిడ్డలు బాధపడుతున్నారు, స్వేచ్ఛ లేకుండా వాళ్ళు బానిసలుగా పడి ఇబ్బంది పడుతున్నారన్న ఒక భావనతో ఆమె తల్లడిల్లిపోతుంది. అందుకు చెప్తున్నాడు, తల్లడిలకు తల్లి నీ తనయులు పగబూనారు, ఉరి ఉచ్చై శత్రువుపై కురికి ముట్టడిస్తున్నారమ్మా. నువ్వు బాధపడొద్దు అన్నారు. అయ్యో ఎందుకు బాధపడతావు, అయ్యో ఇలా అయిపోయిందే, స్వేచ్ఛ లేకుండా పోయింది, నా బిడ్డలంతా బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, హింసకు లోనవుతూ ఉన్నారు అని నువ్వు బాధపడుతున్నావేమో తల్లి. తల్లడిలకు నువ్వు బాధపడొద్దు, వేదన చెందొద్దు. నీ తనయులు పగబూనారు, నీ బిడ్డలకి ఇప్పుడు తమ శత్రువుల మీద బాగా పగ ఉంది కాబట్టి ఆ పగతో వాళ్ళు ఏం చేస్తారు, ఉరి ఉచ్చై శత్రువుపై పైకి ఉరికి ముట్టడిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతున్నారంటే శత్రువుల పాలటి ఉరిత్రాడవుతున్నారు నీ బిడ్డలు. శత్రువులకు ఉరిత్రాడవుతున్నారు అంటే వాళ్ళని చంపడానికి సంసిద్ధులవుతున్నారు, వాళ్ళని ఇక్కడి నుంచి తరమడానికి సంసిద్ధులవుతున్నారు. ఉరి ఉచ్చై శత్రువుపై కురికి ముట్టడిస్తున్నారు. శత్రువులు వీళ్ళని చూసి భయపడి పరిగెత్తేలాగా, పారిపోయేలాగా వాళ్ళు ఆ శత్రువుల మీదికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళను ముట్టడిస్తున్నారు. మరి వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి, నీ ఆశీర్వాద బలం కావాలి. నువ్వు వాళ్ళని ఆశీర్వదించాలి. నీ ఆశీస్సులతో వాళ్ళలో ఇంకా ఒక ధైర్యం అన్నది పెరిగిపోతుంది. కాబట్టి అమ్మా ఆశీర్వదించవమ్మా నా మాతృభూమి. ఓ మాతృభూమి, ఓ భరతమాత, నువ్వు శత్రువుల మీదికి దండయాత్ర చేయడానికి వెళ్తున్నటువంటి, ముట్టడికి వెళ్తూ ఉన్నటువంటి నీ బిడ్డల్ని నువ్వు ఆశీర్వదించు. ఆ ఆశీర్వాద బలంతో, తమ పరాక్రమంతో వాళ్ళు ఏమవుతారు, ఆ శత్రువులకు ఉరి ఉచ్చుగా మారిపోతారు, ఉరితాడుగా మారిపోయి వాళ్ళందరినీ మట్టు పెడతారు తల్లి అంటూ ఇక్కడ ఆ భరతమాత యొక్క వేదనను అర్థం చేసుకుంటూ ఆమె బిడ్డలు చేయబోయేటువంటి ఆ ప్రయత్నాన్ని గురించి చెప్పాడు. ఇక రెండవ భాగానికి వద్దాం. అక్కడ భరతమాతకు చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నాడు, ఆ భరతమాత బిడ్డలైనటువంటి భారతదేశ పౌరులకు
ఆయన ఒక పిలుపిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి అప్పట్లో స్వాతంత్ర సమరం జరుగుతున్నప్పుడు, ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మొత్తం దేశంలో ఉన్న అందరూ పాల్గొనలేదు. కొందరేం చేశారు, బ్రిటిష్ వాళ్ళు మీద వాళ్ళు చూపించేటువంటి, వాళ్ళిచ్చేటువంటి ఆ డబ్బుకు ఆశపడి, వాళ్ళ ఉద్యోగాల కోసం ఆశపడి కొంతమంది, మన భారతీయులు కొంతమంది ఉద్యోగాల్లో చేరిపోయారు. చేరిపోయి ప్రభుత్వం పక్షాన మారిపోయారు వాళ్ళు. అలా మారిపోయిన తర్వాత ఏం చేయడం మొదలుపెట్టారు వాళ్ళు, ఇక్కడున్నటువంటి మన వాళ్ళు మాట్లాడుకునే మాటలు తీసుకుపోయి చెప్పడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మొత్తానికి మన వాళ్ళే మనకు పగవాళ్ళైన వాళ్ళు కొంతమందయితే, ఇంకొంతమంది పిరికి వాళ్ళున్నారు. వాళ్ళకి వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ, ఆ ఉద్యమంలో పాల్గొనాలన్న ఆశ ఉన్నప్పటికీ, వాళ్ళకున్నటువంటి ఆ పిరికితనంతో, భయంతో ఏం చేశారు వాళ్ళు, కొంతమంది అడుగు ముందుకేయకుండా మనసులో ఆశనలాగే చంపుకొని ఉండిపోతూ ఉన్నారు. అలాంటి వారి కోసం వాళ్ళలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని పోగొట్టి, ధైర్యాన్ని నింపి, వాళ్ళు సైతం ఈ ఉద్యమాల్లో పాల్గొని, స్వాతంత్ర్యం తేవడానికి కారకులవ్వాలన్న ఉద్దేశంతో ఒక పిలుపునివ్వడం. ఏమని పిలుస్తున్నాడు చూడండి. మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా, అడుగడుగున కంఠమెత్తి ఆకసమూగించురా, అణువణువున ఆయువూది అగ్ని రగిలించురా. మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా, అడుగడుగున కంఠమెత్తి ఆకసమూగించురా, అణువణువున ఆయువూది అగ్నిని రగిలించురా. మాతృభూమి పిలుస్తోంది శత్రువునెదిరించరా, పుడమి నిండ నీ నెత్తురు పుష్కలముగ చిమ్మరా, పురాదాస్య పరాభవము పూర్తిగా కడిగేయరా. మాతృభూమి పిలుస్తోంది శత్రువునెదిరించరా, పుడమి నిండ నీ నెత్తురు పుష్కలముగ చిమ్మరా, పురాదాస్య పరాభవము పూర్తిగా కడిగేయరా. మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా, ఉక్కుబంది ఖానాలను ముక్కలు చెయ్యాలిరా, గడియసేపు కాలమాపి గతంలోకి మార్చరా. మాతృభూమి పిలుస్తోంది మానవుడా లేవరా, ఒక్క బానిసున్నా ఈ లోకానికి ముక్తి లేదు, పిడికిళ్ళెత్తి జగత్తును పిండిగొట్టవేమిరా. ఒక్క బానిసున్నా ఈ లోకానికి ముక్తి లేదు, పిడికిళ్ళెత్తి జగత్తును పిండి కొట్టవేమిరా. మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా. ఇప్పుడు భారతీయుల్ని ఆయన మేల్కొలిపేటువంటి పనిలో పడ్డాడు. ఏంటి, నిన్ను మాతృభూమి పిలుస్తోంది. ఏం పిలుస్తోంది? ఈ దేశానికి స్వేచ్ఛ కావాలి, మీరంతా ఆనందంగా ఉండాలి, కాబట్టి దాస్య శృంఖలాలని తెంచివేయాలి. శృంఖలాలంటే సంకెళ్ళు. ఈ దాస్యము అనేటువంటి, బానిసత్వము అనేటువంటి ఈ సంకెళ్లను తెంచివేయాలి, రండి రండి అని మిమ్మల్ని మాతృభూమి పిలుస్తోంది. దానికి తగినటువంటి స్పందన రావాలి కదా. మారు పలుకవేమిరా. ఇప్పుడు నేను 100 ప్రశ్నలు అడుగుతుంటా. ఏమ్మా నిన్నేం పాఠం చెప్పాను, నిన్న ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది చెప్పండి అంటే మీరు ఉలక్కుండా పలకుండా ఉంటారు కదా. అలాగా ఇక్కడ ఆ భారతీయులు కొందరు ఎవరైతే భయంతోనో ఇంకొక దానితోనో వాళ్ళంతా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా అలా ఉండిపోతూ ఉంటే వాళ్ళకి చెప్తున్నాడు, మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా, అడుగడుగున కంఠమెత్తి ఆకసమూగించురా, అణువణువున ఆయువూది అగ్నిని రగిలించురా. అడుగడుగున కంఠమెత్తి ఆకసమూగించరా. ఈ కంఠమెత్తి ఆకాశాన్ని ఊగించడం అంటే ఏంటి? కంఠాన్ని ఎత్తి ఆకాశాన్ని ఊగించాలంట. ఈ కంఠం ఎత్తితే ఆకాశం ఎట్లా ఊగుతుంది? ఆకాశం అక్కడెక్కడో ఉంది, కంఠం ఇక్కడెక్కడో ఉంది. మన మెడ ఎక్కితే అలాగా ఆకాశం ఊగిపోతుందా? ఏమని అర్థం ఇక్కడ? కంఠము ఎత్తి అంటే అర్థం ఏంటంటే గళాన్ని విప్పి గట్టిగా అరవాలి. ఏమని అరవాలి? మన దేశానికి స్వతంత్రం కావాలి, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పీడ వదలాలి, మాకు ఈ బానిస బతుకులు వద్దు. మామూలుగా మనం ఏదన్నా ఒక చేస్తుంటాం, ఒక ప్రశ్న ఏమన్నా ఒకసారి అట్లాగా మనం ఊరేగింపు వెళ్తాం కదా, అలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, కొన్ని కొన్ని నినాదాలు చేస్తాం, స్లోగన్స్ అంటాం. ఆ నినాదాలు చేస్తూ ఏం చేస్తాం, మనం మన మనసులో ఏమైతే మన కోరికలు ఉన్నాయో, ఏమి కావాలని మనం కోరుతున్నామో, లేదు ఏ విషయంగా మనం ఈ ఉద్యమం చేస్తున్నామా, లేదా మనం ఈ ఊరేగింపుగా వెళ్తున్నామా, దానికి సంబంధించి మనము కొన్ని కొన్ని నినాదాలు చేస్తాం.
అలాంటి నినాదాలు ఇక్కడ ఎలాంటి నినాదాలు కావాలి? మా దేశానికి స్వేచ్ఛ కావాలి, లేదా భరతమాతకు జై అని చెప్పడము, లేదంటే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడము, ఇలాగా వాళ్ళు నినాదాలు చేసినప్పుడు ఏమవుతుంది, గట్టిగా అరుస్తాం. ఆ గట్టిగా అరిచినప్పుడు ఏమవుతుంది, కంఠమెత్తి అంటే అది గట్టిగా గొంతు విప్పి మనము నినాదాలు చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ప్రతిధ్వని వస్తుంది, రీసౌండ్ అంటాం, రీసౌండ్ వస్తుంది. ఆ రీసౌండ్ వచ్చినప్పుడు, ఆ ప్రతిధ్వని వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అది ఆకాశంలోకి వెళ్ళిందా అన్నట్లుగా, ఆకాశాన్ని కదిలించి వేసిందా అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి కంఠమెత్తి అంటే అదే అనమాట, గట్టిగా అని. కంఠమెత్తి కంఠమెత్తి ఏం చేయాలంటున్నాడు? చెప్పండి. కంఠమెత్తి అడుగడుగున ఆకసమూగించరా. అడుగడుగున కంఠమెత్తి అంటున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక సమూహం వెళ్తూ ఉంటుంది. వెళ్తూ భారత్ మాతకి జై అని, ఈ బ్రిటిష్ పాలన నశించాలని ఇలా అరుస్తూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, మధ్యలో వేరే బయట నుంచి కొంతమంది వచ్చి అందులో చేరతారు. కాబట్టి అడుగడుగున వెళ్తూ అడుగడుక్కు అలా వెళ్తూ మనం అలా అరుస్తూ నినదిస్తూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, ఇన్ని స్వరాలు కలిస్తే ఆకాశంలో ఒక్కసారిగా అది ప్రతిధ్వనిస్తుంది. అందుకు చెప్తున్నాడు, అడుగడుగున కంఠమెత్తి ఆకసమోగించురా, అణువణువున ఆయువూది అగ్నిని రగిలించరా అన్నాడు. అణువణువున ఆయువూది అగ్నిని రగిలించు. ఇప్పుడు ఒక చిన్న నిప్ప కణిక ఉంటుంది, ఒక చిన్న నిప్పు కణిక. ఆ నిప్పు కణిక ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, దానికి బాగా గాలి వీచింది అనుకోండి, గాలి వీస్తే ఏమవుతుంది, అది రాజుకుంటుంది. అది రాజుకొని ఏమవుతుంది, ఆ నిప్పు కనుక పక్కన ఇంకేదైనా ఉంటే దానికి అంటుకుంటుంది. దాని నుంచి పక్కది, ఆ పక్కంది, ఇలా మెల్లగా ఏమవుతుంది, కొద్దిసేపటికి ఒక చిన్న నిప్పు కణికగా ఉన్నటువంటి ఆ నిప్పు ఏమవుతుంది, మెల్లగా జ్వాలగా మారిపోతుంది. ఒక అగ్ని కణము ఒక్కసారి గాలి వీస్తే అది పూర్తిగా చుట్టుపక్కల ఏ విధంగా అయితే వ్యాపిస్తుందో అదే విధంగా ఈ దేశభక్తులు ఎవరైతే ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళు తమ కంఠంతో అందరినీ, చుట్టుపక్కల ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళలో జాగృతి అంటే వాళ్ళను లేపుతూ మేల్కొల్పుతూ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళందరినీ చేర్చుకోవాలి. ఒక నిప్పు కణిక ఏ విధంగా మహాజ్వాలగా అవుతుందో అలాగా ఒకరు ఇద్దరుగా ఉన్నటువంటి ఈ జాతీయోద్యమకారులు వందలుగా వేలుగా మారిపోవాలి. అంటే దాదాపుగా దేశమంతటా కూడా దేశభక్తితో ఉన్నటువంటి ఈ సైనికులు తయారు కావాలి, ఉద్యమకారులు తయారు కావాలి, ఆ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడాలి, అందరూ కలిసి పోరాటం సాగించాలి అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ అనిశెట్టి సుబ్బారావు గారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఇంకొకటి మాట ఏమన్నాడంటే, అణువణువున ఆయువూది అగ్నిని రగిలించరా, మాతృభూమి పిలుస్తోంది శత్రువుని ఎదిరించరా. శత్రువుని ఎదుర్కోవాలి మనం. ఎందుకు, ఇప్పుడు మనకు స్వతంత్రం కావాలంటే మనం ఇంట్లో కూర్చొని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే జరగదు. అది ఖచ్చితంగా ఏం చేయాలి, ఆయా పరిస్థితుల్లో ఆయా సందర్భాల్లో ఎప్పుడు ఏ విధంగా మనం స్పందించాలో అలా స్పందించాలి. ఒక సమూహం వెళ్తూ ఉంది, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఊరేగింపు చేస్తూ ఉంది. ఆ సమయంలో ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైనికులు కావచ్చు, ఈ పోలీసులు కావచ్చు, వాళ్ళు వచ్చి ఈ లాఠీ చార్జీ అవి చేస్తారు. అలా చేస్తున్నప్పుడు అయ్యో కొట్టేస్తున్నారని మనం పారిపోతే అప్పుడు మన పిరికితనం బయటపడుతుంది. దానివల్ల ఏమి, ఓహో మనం ఇలా లాఠీ చార్జీ చేస్తే వీళ్ళు భయపడతారు, ఇక వీళ్ళు పోరాటానికి రారు అన్న విషయం తెలుసుకున్నారంటే ఇంకా ఎక్కడ వాళ్ళకు ఒక పోరాటం కనిపిస్తుంది, ఒక ఉద్యమం ఉంది, నలుగురు కూర్చున్నారంటే వాళ్ళని తరుముకుంటూ పోతారు. నువ్వు లాఠీతో కొట్టినా పర్లేదు. అదేవిధంగా నా గుండెకు నువ్వు నీ తుపాకీ పెట్టి నీ గుండుతో కాల్చినా నాకు భయం లేదు. అల్లూరి సీతారామరాజు ఉన్నాడు కదా, ఆయన చెప్పాడు, పర్వాలేదు నువ్వు నా గుండె మీద నీ తుపాకీని పేర్చుకోవచ్చు అని చెప్పాడు. అలాగా ధైర్యంగా శత్రువుకు ఎదురుగా నిలబడేటువంటి గుండె ధైర్యంతో నువ్వు ముందుకెళ్ళాలి. నిన్ను నీ మాతృభూమి పిలుస్తుంది. నా చావైనా సరే నేను మాత్రం ఎదిరిస్తాను, నాకు మరణమే వచ్చినా సరే నేను నా శత్రువును ఎదిరిస్తానన్న ఒక ధైర్యం, ఒక తెగింపు ఉంటేనే మనము స్వేచ్ఛ పొందగలం. ఈరోజు మనం ఇంత హాయిగా ఇంత ఆనందంగా మనకి ఏం కావాలంటే చేసుకోగలుగుతున్నాం.
ఎక్కడ కావాలంటే అక్కడ తిరగగలుగుతున్నాం. అలా మనం ఇంత స్వేచ్ఛగా మనం ఉన్నామంటే అర్థం ఏంటి? ఆ రోజు ఎందరో భారతీయులు ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క తుపాకీ గుండులకు తమ గుండెల్ని నిలిపి వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఇంత సంతోషంగా ఉండడానికి కారణం అదే. కాబట్టి ఇక్కడ అప్పుడు చెప్పారు, వాళ్ళు ఏమన్నారు, మాతృభూమి పిలుస్తూ ఉంది, శత్రువుని ఎదిరించరా అన్నాడు. నువ్వేం చేయొద్దు, వెళ్ళిపో. నేను చనిపోతానేమో, ఏమన్నా అయిపోతుందో, నా కుటుంబం ఏమన్నా అవుతుందో, ఇలాంటి ఆలోచనలు ఏమీ అక్కర్లా. ఒక్కసారి నువ్వు నీ ప్రాణత్యాగం చేశావంటే నీ తల్లి రుణం తీర్చుకున్నట్టే, నీ భరతమాత రుణం తీర్చుకున్నట్టే. ఈ నేల మీద పుట్టినటువంటి నీకు ఆ రుణం తీర్చుకునేటువంటి అదృష్టం దక్కింది. కాబట్టి వెళ్ళు, శత్రువును ఎదిరించు అని చెప్తున్నాడు. ఎలా వెళ్ళాలి? పుడమి నిండ నీ నెత్తురు పుష్కలముగా చిమ్మరా, పురాదాస్య పరాభవం పూర్తిగా కడిగేయరా. నువ్వెలా వెళ్ళాలి? పుడమి నిండ నీ నెత్తురు పుష్కలముగా చిమ్మరా. పుష్కలం అంటే సమృద్ధిగా నీ రక్తాన్ని ఈ భూమి అంతా చిందించేసేయి. చావు గురించి భయపడదని చెప్పాడు కదా ఇంతకుముందే. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఒక్కసారిగా వాళ్ళకి ఎదిరిస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తున్నారంటే పెద్ద పెద్ద కత్తులు తెచ్చి చంపేస్తారు, తర్వాత తుపాకులు తెచ్చి చంపేస్తారు. వాళ్ళు ఆ విధంగా తుపాకీలుతో కాల్చినప్పుడు కానీ, కత్తులతో వాళ్ళని తెగేసినప్పుడు కూడా ఏమవుతారంటే నెత్తురు కారిపోతుంది వాళ్ళకి. అందుకే ఏమన్నాడు, నెత్తురును చిందించేసేయి అంటే ప్రాణాలైనా సరే ఇచ్చేసేయి అంటున్నాడు. పుడమి నిండా నీ నెత్తురు పుష్కలముగా చిమ్మరా. ఇక్కడ నీ అన్నదాన్ని మనం ఎప్పుడు కూడా ఏక అన్న అర్థంలో తీసుకోకూడదు. ఇక్కడ సామూహికంగా తీసుకోవాలి మనం, సరేనా? కాబట్టి ఇక్కడ నీ నెత్తురు అంటే ఇక్కడ ప్రతి భారతీయ పౌరుడు అని, ఒకే ఒక్క పౌరుడుగా మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఇక్కడ పుడమి నిండా నీ నెత్తురు పుష్కలముగా చిమ్మరా. మీరంతా సమూహంగా వెళ్ళిపోండి. ఏం జరిగినా సరే. ఎందుకు సమూహం అన్న పదం వాడతారంటే ఇక్కడ అప్పుడు భారతీయులంతా ఏకమయ్యారు. భారతీయులందరూ ఒకే తాటి మీద నడిచారు. కుల మత వర్గ భేదం లేవు ఆ కాలంలో, ఉండేవి. ఆ ఉన్నటువంటి ఆ వర్ణ భేదాన్ని గాంధీ లాంటి వాళ్ళు ఏం చేశారు, అప్పట్లో హరిజనోద్యమం అన్నదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. ఆ హరిజనోద్యమంలో భాగంగా ఏం చేశారంటే ఊరూరా తిరుగుతూ ఈ రెండు వర్ణాల మధ్య, అగ్రవర్ణాలు నిమ్న వర్ణాల మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని రూపుమార్పడానికి కూడా కంకణం కట్టుకున్నారు. ఈ జాతీయోద్యమ భావంలో ఒక భాగంగా ఆ పని కూడా జరిగింది. వీళ్లకు అసలు గుళ్ళల్లో దేవాలయాల్లో వాళ్ళకి ఎలాంటి ప్రవేశం లేదు, దేవాలయాలకు రాకూడదు, ఆ వీధుల్లోకి పోకూడదు, ఈ అగ్రవర్ణాల వాళ్ళు తాగే బావుల్లో నీళ్లు తాగకూడదు. అలాగా చాలా చాలా నియమాలు పెట్టేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో ఆటంకాలు అనమాట పాపం వాళ్ళు తిరగడానికి. అలాంటివి చూసి గాంధీ ఏం చెప్పాడు, ముందు ఐకమత్యం రావాలి. దేశంలో మనము స్వేచ్ఛ కోసం మనం దేశంలో పోరాడాలి అంటే అందరూ ఒకటి కావాలి. కానీ మనలో మనకే విభేదాలు ఉన్నాయి. మనలో మనమే కొట్టుకుంటున్నాం. నువ్వు అంటరాని వాడివన్నాము, నేను అగ్రవర్ణం వాడిని అంటున్నాను. ఇన్ని జరుగుతూ ఉంటే ఏ విధంగా ఐకమత్యంతో ఉండగలము? కాబట్టి ముందు దీన్ని మనం పోగొడితే అందరూ ఐక్యంగా ఉంటారు, అందరూ ఏకమవుతారన్న ఆలోచనతో ఆయన అప్పుడు ఈ హరిజనోద్యమాన్ని ఒకదాన్ని చేపట్టారు. ఆ సందర్భంగా అప్పట్లో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ హరిజనులందరికీ కూడా దేవాలయ ప్రవేశాలు చేయించడం కావచ్చు, లేదా అగ్రవర్ణాల వాళ్ళు వీళ్ళనందరినీ కూర్చోబెట్టి సహపంక్తి భోజనాలు చేయించడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఏం చేశారు, అప్పుడు అందరూ ఒకటే అన్న భావన కలిగించి అందరినీ ఏకం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఉద్యమం చాలా నిరాటంకంగా సాగింది, మన జాతీయోద్యమం. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఒకటైతేనే ఇక్కడ వాళ్ళని తరవడానికి, బ్రిటిష్ వాళ్ళని తరవేయడానికి అవకాశం ఉంది. అందుకు చెప్తున్నాడు ఇక్కడ నీ నెత్తురు అంటే ఇక్కడ కేవలం ఒక్కడి గురించి కాకుండా భారతీయులందరూ అన్న అర్థం తీసుకోవాలి మనం. పురాదాస్య పరాభవము పూర్తిగా కడిగేయరా. పురాదాస్యం, ఇంతకు మునుపు నువ్వు దాస్యం బానిసగా ఉన్నావు, ఆ సమయంలో నిన్ను వాళ్ళు పరాభవించారు. అప్పుడు జరిగినటువంటి ఆ పరాభవాన్ని పూర్తిగా కడిగేసేయి. అంటే దాన్ని మర్చిపో అని కాదు, అవమానాన్ని, నీకు జరిగినటువంటి అవమానాన్ని మర్చిపో అని చెప్పలా. నువ్వు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి నీ నెత్తురుతో ఈ పరాభవాన్ని కడిగేయమంటున్నాడు. చూడండి, ఆ రెండు వరుసలు, ఈ రెండు వరుసలు వేరువేరుగా తీసుకున్నామంటే అర్థం మారిపోతుంది. ఈ మొత్తం మీద ఏం చెప్తున్నాడు,
ఏ దాస్యంతో అయితే నిన్ను దాసుడిగా చేసుకొని నిన్ను బానిసగా చేసుకొని అవమానించారో ఆ అవమానాన్ని నువ్వు కడిగేసుకోవాలి. ఏ విధంగా కడిగేసుకోవాలి? నెత్తురు పుష్కలముగా చిమ్మి నీ నెత్తురుని చిందించు. శత్రువుని నాశనం చేసి నీకు జరిగినటువంటి ఆ అవమానాన్ని నువ్వు పూర్తిగా కడిగేసుకోమంటూ చెప్తూ ఉన్నాడు ఇక్కడ కవి శ్రీ అనిశెట్టి సుబ్బారావు. మాతృభూమి పిలుస్తోంది మారు పలుకవేమిరా, ఉక్కుబంది ఖానాలను ముక్కలు చెయ్యాలిరా, గడియసేపు కాలమాపి గతంలోకి మార్చరా. ఉక్కుబంది ఖానాలను ముక్కలు చెయ్యాలిరా, నిన్ను బంధించాలి. నువ్వు ఎప్పుడైతే ఎదురు తిరిగావో అప్పుడు నిన్ను బంధించేస్తూ ఉన్నారు. అంటే ఎవరెవరైతే ఈ ఉద్యమాలు చేస్తూ ఉన్నారమ్మా, ఆ ఉద్యమాలు చేసినప్పుడు దొరికిన వాడిని దొరికినట్టు తీసుకెళ్ళిపోయి ఈ జైళ్ళల్లో బంధించారు. జైలు భరో అనే ఒక పని కార్యక్రమం అప్పుడు జరిగింది అప్పట్లో. అంటే ఏంటి, మొత్తం జైళ్ళంతా నిండిపోని. వీళ్ళేమన్నారు, కానీ అన్ని జైళ్ళలో మమ్మల్ని నింపేయండి, ఏం పర్వాలేదు, మీరు నింపే కొద్దీ మేము పుట్టుకొస్తూనే ఉంటాం. అంటే చివరికి జైళ్ళల్లో బంధించడానికి కూడా జైళ్ళు లేనంత మందిని వాళ్ళు బంధించేశారు. అంటే అంతమంది ఉద్యమకారులు తయారయ్యారు, అంతమంది దేశభక్తులు తయారయ్యారు, అంతమంది శత్రువులతో పోరాడేటువంటి వాళ్ళు తయారయ్యారు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేయాలి, ఉక్కు బందీ ఖానాలను ముక్కలు చెయ్యాలిరా. బందీ ఖానా అంటే ఇక్కడ ఒక జైల్లాగా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నిన్ను నీ యొక్క స్వేచ్ఛను వాళ్ళు తీసేసుకొని నిన్నేం చేశారు, బందీలుగా చేశారు, బానిసలుగా చేసుకున్నారు. ఇవి కనిపించేటువంటి ఉక్కు బందీ కానంటే ఈ సంఖ్యలు కావు. ఇక్కడ స్వేచ్ఛను కోల్పోవడం అనేటువంటి బందీకానాలు, వేరే వాడెవడో మన నెత్తినెక్కి మనల్ని పరిపాలించడం అనేటువంటిది, వీటన్నిటిని మనం దూరం చేసేయాలి. ఆ అర్థంలో చెప్తున్నాడు, ఉక్కు బందీకానాలను ముక్కలు చేయాలిరా. ఇంకా ఏం చేయమంటాడు, గడియసేపు కాలమాపి గతంలోకి మార్చరా. ఒక్కసారిగా ఈ కాలం స్తబ్దైపోవాలి, ఎక్కడెక్కడ ఆగిపోవాలి. ఎందుకు, మనకు మన గతం కావాలి. అంటే స్వేచ్ఛగా విహరించినటువంటి మన జీవితం మనకు కావాలి. మన జీవితం మనకు స్వతంత్రంగా ఉన్నటువంటి మన మాతృభూమి మనకు కావాలి. ఇక్కడ వేరే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఈ భూమి మనకు అక్కర్లేదు, వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలి, స్వేచ్ఛా విహారం చేయాలి మనము అంటూ కవి ఇక్కడ ప్రజలకు ప్రబోధిస్తున్నాడు. మాతృభూమి పిలుస్తోంది మానవుడా లేవరా, నీ మాతృభూమి నిన్ను పిలుస్తుంది, నువ్వు లే, మేల్కొను అంటూ ఆ భారతీయుల్ని వాళ్లకు స్వతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి అన్నదాన్ని వాళ్ళల్లో పుట్టించడానికి, వాళ్ళల్లో పురికొల్పడానికి ఇక్కడ కవి ఎంతగానో తాపత్రయపడుతూ ఉన్నాడు. ఓకేనా, ఒకసారి 13 మంది, ఓకే, మొత్తం 13 మంది ఉన్నారు కదా. సరే నాన్న, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చెప్పుకుందాము. ఒక్క నిమిషం నేను దీన్ని ఆఫ్ చేస్తాను. మధ్యలో ఎవరిని వచ్చారా, మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరున్నారు, మనోజ్ కుమార్ వచ్చాడు, సందీప్, హరీష్ వచ్చాడు, మధ్యలో వినయ్ వచ్చాడు,